సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో గ్రామ సభల్లో వారు పాల్గొన్నారు. ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులైన వారిని, అనర్హులైన వారిని గుర్తించేందుకు గ్రామ సభ నిర్వహించినట్లు తెలిపారు. రేషన్ కార్డులకు సంబంధించి గతంలో దరఖాస్తు చేయని వారి నుండి గ్రామ సభ ద్వారా అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం వరకు ఒక చిన్న టెంటేటివ్ లిస్ట్ మాత్రమే రావడం జరిగింది. అది కాకుండా మీరు ఇంతకు ముందు మీ సేవలో అప్లై చేసుకుంటే ఆ లిస్ట్ అంతా కూడా మనం తీసుకురావడం జరిగింది. అదంతా కూడా కన్సిడర్ చేస్తాం. ఇంకా ఇది కాకుండా మీరు మనకి ఈ మొన్న జరిగిన సర్వేలో కానీ, ముందు జరిగిన ప్రజాపాలనలో కానీ ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఇంకా మీకు ఈ ప్రజాపాలనలో ఇవ్వలేదు, సిప్యాక్లో ఇవ్వలేదు, మీ సేవలో ఇవ్వలేదు అనుకుంటే ఈరోజు మీ గ్రామ సభలో మళ్ళీ సెకండ్ అప్లికేషన్ ఇచ్చిన, ప్రజాపాలనలో ఇచ్చిన, మళ్ళీ ఇచ్చినా పర్వాలేదు. సో ఈరోజు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు కూడా అప్లికేషన్ ఇవ్వలేదంటే మన మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఏ రోజైనా సరే మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే అవన్నీ కూడా మనం వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేస్తాం. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు వస్తే చేతులు లేపట్టండి. ఒక్క రేషన్ కార్డు రాలేదు. పోనీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? రాలేదు. ఈ రకంగా చెప్తూ పోతే ఏమి రాలేదు. మనం ఊహించినాం వస్తాయంటే కూడా చెప్తాం. ఇప్పుడు ఇల్లు ఒక ఆయనకు గుడిసె ఉంది, ఇంకొక ఆమెకు గుడిసె ఉంది, ఇద్దరు గుడిసెలు ఉన్నాయి. కానీ ఒక గుడిసె ఆమెకేమో ప్లాట్ ఉంది, ఇంకో గుడిసె ఆమెకు ప్లాట్ లేదు. ఈ ప్లాట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఇస్తాం, ప్లాట్ లేని వాళ్ళకు సెకండ్ లిస్టు. ఈ ప్లాట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకోటి కూడా ఫస్ట్ ఇస్తాం. వితంతువులకు 40 సంవత్సరాల లోపల ఉండి భర్త చచ్చిపోతే వాళ్లకు రెండవది, వికలాంగులకు కుంటి, గుడ్డి, మూగ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్లకు మూడవది, 4 ఉన్నాయి దీంట్లో.